ధరణితో ఇబ్బంది పడుతున్న రైతులకు పరిష్కారం చూపేందుకే భూభారతి తీసుకువచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జూన్ 2 నుంచి గ్రామాల్లో తహసీల్దారు స్థాయి అధికారులు పర్యటిస్తున్నారన్నారు మంత్రి. ఈ నెలాఖరుకు ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ లబ్ధిదారులను ఫైనల్ చేస్తామన్నారు. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో జరిగిన భూభారతి సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలకు భూమి పట్టాలిస్తామన్నారు మంత్రి పొంగులేటి. 18 రాష్ట్రాల్లో పరిశీలించాకే భూభారతి చట్టం తీసుకొచ్చామన్నారు. పైలట్ మండలాల్లో ధరణి సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్నారు మంత్రి. సాదా బైనామా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇంకా ఏడ పేదవాళ్లు ప్రభుత్వ స్థలాలు కొన్ని చోట్ల సాగు చేసుకుంటున్నారు. అర్హులైన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం భూదందాలతో రైతులు విసిగిపోయారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తనకు చాలా మంది భూములకు సంబంధించిన సమస్యలే చెబుతున్నారని, దీనికి గత ప్రభుత్వ తీరే కారణమని విమర్శించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రిని కోరారు వివేక్. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు వివేక్. గత ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. అందరికీ న్యాయం జరిగేలా భూభారతి చట్టం ఉందన్నారు. అందరూ ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కల్పించాలని చెప్పి మీరందరూ కూడా అప్లికేషన్లు చేసుకోవడం జరిగింది. నేను మంత్రి గారికి చెప్పినాను, ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గానికి మాకు కొన్ని ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేస్తే మా ప్రజలందరూ కూడా ఏదైతే ఆవేదన ఉందో తొందరగా రావాలని. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ప్రజలకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఇప్పుడు కొంతమంది రైతులు అన్నారు మాకున్న పట్టాలు అవి ఇవి దాన్ని రికార్డులు మార్చుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని ఆ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఏది ఉన్నా కానీ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు దాన్ని కొంచెం ఓపిక పట్టుకొని చేస్తే ఇక్కడ వచ్చి నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికి ఓపిక లేదు, బట్టన్ మొత్తంగానే పని అయిపోవాలి అనేది అసలు ఆలోచన ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని కొంచెం మనం దయచేసి కాపాడుకుంటే మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి తహసీల్దార్ స్థాయి అధికారులను అన్ని రెవెన్యూ గ్రామాలకు పంపుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ 4,50,000 మంది లబ్ధిదారులను ఫైనల్ చేస్తామన్నారు పొంగులేటి. రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్లో భూభారతి చట్టం 2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 6,000 మంది సర్వేర్లని ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా ప్రైవేటు సర్వేర్లకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వము పంపుతుంది. 27వ తారీఖు నుంచి ఈ సర్వేర్లకు ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడుతున్నాము. ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకులు మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రజాపాలన గెలిపండి, ధరణిని బంగాళాఖాతం చేసి మీకు భూమికి రక్షణ ఉండి భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇలా పరిష్కారం చూపెట్టినటువంటి మార్గం భూభారతి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. భూభారతి అవగాహన సదస్సులకు భారీగా హాజరయ్యారు రైతులు. తమ సమస్యలపై అధికారులతో చర్చించారు.